రాజు వీరుడై మండుతున్నాడు అరే రామ రామ గోవింద రాముడా రామ అప్పుడైనా రాజు రామ రామ భార్య బయటికి దండరెక్కాలను భార్యను ఊరి పట్టి తొక్కేదంటే 12 కిలోల సాగులో నీ పక్క పక్కలని పరపరాని ఇరిగిపోవండి వచ్చే అడిగారా నీ బతుకు పాడుగాను నేను బతుకు మీద మన్నువయ్యా నేను ఒక రాజ్యానికి రాజునేంది నీకు చేసుకున్న భర్తనేంది చేసుకున్న భర్తను మాత్రం దెబ్బ కొడతావా ఇంత అహంకారం కళ్ళది కావడం మదన భక్తి కారక కొన్నాళ్ళు అన్నట్టు కళ్ళకు పొరలు వచ్చినాయా మనిషి కనిపిస్తలేడా నన్ను కనుక నేను దెబ్బ కొడతావా నువ్వు ఆడిగానివి తొలుగు కాలకు ఉండాలి ఇత్త పంటను ఉండాలి తొడుగుతే కాలకు ఉండాలి ఇతర పంటను ఉండాలి ఆడి ఎక్కడ ఉన్నా నాకు అక్కడ ఉండాలి భర్త మీద చేసిన బట్టే ఎంత అహంకారం నీకు అయినా గాని ఏమి చూసుకొని నీకు ఇంత ఈ బింకము నన్ను దెబ్బ కొడతా అర్హత నీకు ఎక్కడిదే నన్ను దెబ్బ కొడతా గొడ్డు లంచే నాదన ప్రాణ వల్లభ రాజా అవనాడుదని చూడకుండా దండరెక్కలు బట్టి గిరగిరి తిప్పి ధరణి కేసి కొట్టి ఏనగంత పాదం తీసేద మీద పెట్టి ఊరి పట్టి తొప్పు తట్టే నా పక్క పొక్కలన్నీ పలపల నిరుగుతున్నాయి రాదా నా ఎద ఎక్కడా నీ పాదం ఎక్కడా ఎద ఎక్కడా నీ కారెక్కడా పెయ్యెక్కడా నీ చెయ్యెక్కడా నన్ను కొడితే నన్ను తిడితేవో నాదా కొట్ట తిట్ట రాను కాదేవో నాదా ఆడు రాని రాదా ఓ నాదా నీ కాళ్ళు మొక్కుతాను ఓ నాదా ఎంత మాటలు అన్నవయ్యా ఓ నాదా గొడ్డుదారి మాట మాట్లాడితే నువ్వు చేసుకున్న భర్తవే గొడ్డులన్న మాట మాట్లాడితే పొలవి దాడితే పొలవి దాడినట్టు పొలవేర దాడినట్టు ముగ్గురింటే 3 రోగాలు విన్నట్టు నలుగురింటే 4 రోగాలు విన్నట్టు ఈడవడి ఆడవడికి మాట ఎవరి శివుడు నన్నవడేదంటే లోకం మీద చెరువు మూయముకుడున్నది శిలబావి మూయముకుడున్నది సముద్రానికి ఆనగట్టగట్టట్టు అని ఈ ఎల్లా లోకమునా ఓనాలా మూయముకుడు లేదే ఓనాలా కామాడన ఓకే ఓనాలా ఈడికి 13 ఏళ్ళు అవుతాను నేను పెళ్లి చేసుకొని 3 పేర కంది చేను అయినట్టు అయితన్నావు వెళ్ళిపోయిన ఇంట్లా మనిషిపోయిన గుద్దుకున్నట్టు ఉన్నదే గడ్డమ్మి తింటా
బతుకుతున్నావు గాడి మీద నీళ్ళు అయినట్టు బ్రతుకుతున్నావు నీ బతుకు పాడుగాను బతుకు మీద మన్ను పోయాని నన్ను దెబ్బాలు పడితే పోనాలా నాకు కొడుకు ఉన్నాడానే పోనాలా ఎదురు నిలడానికయ్యా పోనాలా నాకు బిడ్డలున్నరానే పోనాలా అడ్డుకునే తందుకయ్యా పోనాలా నా గర్భాన పుట్టిన తొలసూరు కొడుకు ఏడు నాదా మన సూరు బిడ్డ లేదయ్యా ఇప్పుడు నాకు కొడుకు ఉన్నట్టే ఏదుంటే నీకంటే తిరిగి బాబు అవరెందుకు కొడతాడు నిన్నరుగా పోవునా నాకు బిడ్డ ఉన్నట్ట ఏదుంటే గా బిడ్డ నీ దగ్గర గురికి నీ కలవ పట్టుకొని నానా అమ్మరెందుకు కొడతాడమని నీకెదురు మాటలుగా పోవునా లేదా నాకు కొడుకుని విచారు నన్ను తెప్పెట్టబట్టినవే అదనాడు దాని తొడుగుత కాలు కొండాలింత పంచరుండాలన్న మాట మాట్లాడదావు గని నువ్వు పరాయాడదాన్ని పెళ్లి చేసుకోనంటే నాకు ఏ బాధలు బియ్య పోవునాదా నేను చేసిన బట్టలు విండేసింది నేను తిన్న కంచాలు కానీ కచ్చింది నువ్వు పన్న పక్కనెక్కింది నా కింద దాసి పనులు వేసిన దాసి రమణమ్మను పెళ్లి చేసుకోనంటే నాకు పోవు వచ్చినాదా నా చేతి ఉప్పు తిన్నది నా చేతి పప్పు తిన్నదని దాన్ని నేను చెప్పవచ్చంగా అడ్డం వచ్చినందుకు దానికి దానికి ఏడు చెప్పావో అది నీకు కలిగినది ఓనాదో నాకు ఏ తప్పు తెలియదు నాదా నేను కొట్టదని కొట్టలేదు నాదా ఇప్పటికైనా మంచి మాట నన్ను కొట్టబోకు నన్ను తిట్టబోకు అన్నమాట ప్రకారము రమణమ్మను తీసుకురాదా రమణమ్మను లోగిళ్ళ వేడి తీసుకొచ్చే కూడంత కలివలే కూడుంటావు నా ఒక్క తల్లి పిల్లవాళ్ళ ఓరంతం లేకుండా బతుకుతాము మరి ఏనాడు కనుక నేను మీకింత ఎల్లకాలం నేను దాచి పనులు వేసుకుంటా బతుకుతానా ఒక్క తల్లి పిల్లవాళ్ళ బతుకుతామయ్యా దాన్ని కొట్టే అధికారం నీకు లేదు నాకున్నది మరి అటువంటి కనుక దాన్ని కొట్టే అధికారం నీకు లేదు దాన్ని మాట అనే అధికారం నీకు లేదు ఎందుకొరకంటే దాన్ని పెళ్లి చేసుకున్నా అది దాస్తే కావచ్చు ఇదివరదాకా దాస్తే కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కాచి అది రాజుకు భార్య రాని నీకెంత అధికారం ఉన్నదో నాకు దానికి ఎంత అధికారం ఉంటది అని అటువంటి మాత్రం నా భార్యకు చెప్పి అటువంటి భార్యను గద్దరించి ఇక రమణమ్మని తీసుకొచ్చుకోవాలి దెబ్బ కొట్టుతో అవతల పడ్డది ముళ్ళ పట్టుకొని ఇక ఏడికి వాయే రమణమ్మ ఏడికి వాయే రమణమ్మ ఏ వాడాకు ఏనాదో ఏ వాయిలా పడ్డాదో ఏ చెర్లా పడ్డాదో దాంతో కథ నడవాలి దీని పని అయిపోయింది అది 13 ఏళ్ళ నువ్వదన్నదా ఏమిటింది మీ రమణమ్మనా నీ
పెద్ద భార్య కాంచన మళ్ళా బాగా కొట్టిందట కదా చెట్ల పట్టిన ఉత్తాను మరి మూల ఎవరు గోరపేటకి సాధారణ కథ కట్టిన నేను నాకు ఎక్కడ నువ్వు కనిపించలే ఎప్పుడు కనిపించలేదు ఎవరు ఇక్కడ కొత్త కనిపిస్తాడు ఊరు కాదు మాది ఉష్ణవతల బొమ్మలపల్లి మాది ఓ మేము ఊళ్ళో పోటీ పల్లె పండు తిరుగుకుంటా గంపలెత్తులో పెట్టుకొని తలవు దువ్వెళ్ళవు ఎక్క వస్త్రము దప్పునాలవు కాటిక డబ్బులు ఓ మా ఇంటి పేరు పిచ్చగుల్లో నా పేరు పిచ్చగుల్లో అక్క రామనమ్మ లేదు గింత పెద్ద పుచ్చలు కడతావు నీ భార్య అద్దు అద్దనే పెళ్లి చేసుకుంటేవి గంటగానం పెట్టిన రా ఒకటి ఇంటి వరకు డాక్టర్ ఉష్క డాక్టర్ వస్తాయి జంపలు దిగుతా పోయి డాక్టర్ ఎక్కుతావు దానికి తలకాయ పెడతావు మరి ఇప్పుడు ఏమంటావు నేను రానయ్యా రాపతి ఇప్పుడు అది ఏమంటాను అది అది అంటాంది గది నన్ను అదే అంటదా అది ఎందుకు వచ్చిందో అంటాంది అంటే ఇది దొరసాని కావచ్చు ఇగో నేను ఇష్టం అన్నావు కదా నేను ఆ ఇంటికి రావాలంటే నువ్వేం చేస్తావయ్యా మగ బాయి కాని ఇంత నీకు ఊడుకోవచ్చు అప్పుడే కచ్చరి కాడికి పోతావు కచ్చరి కాడికి పోయినాక అది నన్ను ఓడుతుందా ఓరోరో 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 మన ఆకిట్లా ఎండుగలు ఎండ పోయినాం అనుకో కుక్కే వచ్చింది అనుకో ఇటు కుక్క వస్తాను కుక్క వస్తాను కుక్క వస్తాను అంటది కుక్క కోడి వచ్చింది అనుకో లంచ కూడా వచ్చింది లంచ కూడా వచ్చింది లంచ కూడా వచ్చింది అంటది దానికి నాకు మనవు కాదు నేను ఇంట్లోకి రావాలంటే ఎట్లా ఉన్నావు పిల్లలు కావాలని చెప్పి నువ్వు పెళ్లి చేసుకున్నావు అదో గొడ్డుది గొడ్డుదాన్ని నీడ నా మీద వాడితే నేను కూడా గొడ్డుదాన్ని అయిపోతా దాన్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడతేనే నేను ఇంట్లోకి వస్తానే దాసి రావనమ్మా రామ 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 అటువంటి ఆ భార్య మాట విన్నాడే మరి నిజమే నా భార్య కనుకనే పుట్టుకొట్టురాలు ఇది కనుకనే ఇంట్లో తిరుగుతా అంటే అగో దాని మీద దీని మీద పడేది ఉంటే దీనికి కూడా పిల్లలు అవునో కాకపోవునో అనుకున్నాడు పెద్ద భార్య బేటికి వచ్చే రామరామే కాంచనమాల రామరఘు రామ రామరమ్మని మాత్రం దెబ్బలు కొట్టినా కాదు రమ్మంటే ఇంత కత్తలేదు ఎందుకొరకు అంటే గొడ్డుగాని నీడ నా మీద వాడితే నాకు పిల్లలు గారు అంటాంది అది మాత్రం నా కొడుకుల పిల్లలు అనడానికే చేసుకున్నా నేను మరి నువ్వు మాత్రం అనేది అటువంటి ఇంటి లోపల ఉండద్దు నువ్వు పుట్టుకొట్టు రాలు అట నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఏదంటే మాత్రం అనేది దానికి పిల్లలు గారట నువ్వు తక్షణమే ఇల్లు ఇడిచిపెట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి కాదు బాగా నిన్నట్టుగా ఆగం చెయ్య ఊరు పక్క పొంటి మాత్రం అనగా పులిమేర మీద రంగురంగుల మాలు రంగు సురుటిల మాలు ఉన్నది ఆ మాల మీద నువ్వు ఉండాలి సంవత్సరం నువ్వు అక్కడ ఉండాలి సంవత్సరం వరకు ఇక్కడ కొడుకున్న బిడ్డ కంట నువ్వు వెళ్ళిపోయి ఒక్క మాట అన్నవయ్యా నువ్వు గొడ్డుదానివే గొడ్డుదాని నీడ దాని మీద వారినట్టు అయి ఉంటుంది అది కూడా గొడ్డుదవుతుంది బామా ఉండద్దే నా ఇంట్లో ఊరు బంధుకు అడిగి దగ్గర రంగురంగుల మాలు రంగు సురుటిల మాలు ఉన్నది గా మాల మీద నువ్వు పోవాలి అన్నా అయ్యా ఏ ఒక్కనాడు నిన్ను విడిచిపెట్టి ఏ ఊరి ఓలేదయ్యా ఏ ఒక్కనాడు నిన్ను విడిచిపెట్టి ఏ పల్లె ఓలేదు నాదా నా అవ్వయ్య రాదురు నా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన కాడ నుంచి నన్ను కడుపులో పెట్టిన బిడ్డోలు ఆదుకున్నావు అయ్యా
తోడబుట్టిన శని అరుసుకున్నట్టు అరుసుకున్నావు నాదా కడుపుల కన్న తల్లి అరుసుకున్నట్టు అరుసుకున్నావు నాదా అని ఇప్పుడు నన్ను అక్కడికి వెళ్ళిపోమ్మంటే ఏగిలేస్తే నీ ముఖము చూడండి నేనెట్లా బతుకుతున్నాను నాదా రావేనా నాదా ఓ నాదా నాదా రావేనా నాదా ఓ నాదా ఎలా కొడుకయ్యా ఓ నాదా నేను బతకలేనయ్యా ఓ నాదా నాదు అంతలా నేను కొట్టుదాన్ని తెల్లవారు ఎత్తున్నాము కొడుతే రమణమ్మ కూడా కొట్టుదైతుందన్న మాట నేను ఒకటికే నచ్చిందో నీ ముఖం కూడా నిన్ను బతకలేరు నావో మరిపించడం నా అయ్యను మరిపించడం అంత డబ్బులు మరిపించడం అయ్యా అందుకొరకే అనరవలాల చేసుకున్న భర్త మంచోడయ్యే అమ్మగారిని మరిపించడం అమ్మను మరిపించడక్క ఇళ్ళను మరిపించడు చేసుకున్న భర్త తాగుపోతో తిరుగుపోతో లంగుపోతో పోయేస్తే చెప్పబడితే నల్లగా పోయిన కాడ చెలకల్లగా పోయిన కాడ కాబిడ్డ కవ్వాలి కట్టే చేతులున్న పని చేతులు ఎదుగు పెట్టి కర్ర కర్రకు కడివ నీళ్ళు అడుగుకుంటాడు వీళ్ళరు అవ్వో నన్ను ఎన్ని నోవులు నోవి కన్నవే నీ కరుడు గంగనింద నీ కరుడు గోదావరినింద నన్ను ఎక్కడ వరకు దారవద్దే నిరువుటిన నాడు పొట్టు కోసిన పరువులు దొరకలేదా కాపడవలి చేత వంటి కరకర కరకర నా గొంతులు పోసి కొల్లు గుంటల్లో నన్ను పొందబెడితే నాకు ఈనాడు గీ బాధ ఈనాడు గీ బాధ బాధరాపోవు నాను చేళ్ళల్ల చెలికల్ల కూర్చుంటే ఏడు సేటి ఆడవిడ చూస్తలేవు నాదా చేళ్ళల్ల చెలికల్ల కాలుకు ముందుకి కసగాలం వచ్చిన్నాడు కన్న తండ్రి అది కచ్చ ఆడవిడలకు నాయనో నన్ను కన్ను గాని నా రాతనేవి కన్నవే నా కష్టమేమి చూస్తున్నావు నానా నా సుఖమేమి చూస్తున్నావు నా కష్టమేమి చూస్తున్నావు నా సుఖమేమి చూస్తున్నవే నేను పుట్టిన కాందించాలి ఒక్కనాడు నీ మీద దుమ్ము వేయలేదా నీకు కోపం రాలేదా ఈ ఆడదాని తోటి ఏమి ఆరాటం ఆడదానికి బట్ట లేకున్న బాధ పొట్టు లేకున్న బాధేనని నీ పొట్టున వేరు తీసి నా పొట్టిగా లేచి రొక్కి పడితే అక్రమంగా నా ప్రాణం పోతే నానా నన్ను తీసుకుపోయి గాపందర విడుదలకు గీనాడు గీ బాధరా పోనని చేళ్ళ సిరకల్లా కూర్చుండి ఏడు సేటి ఆడవిడ చూస్తలేము నాదా నువ్వు గాలాంటి భర్తావో భర్తగానే అయ్యా ఒక్కనాడు కొట్టాలే ఒక్కనాడు తిట్టాలే అంత బుద్ధిగా దాదుకున్నావు నీ వాళ్ళు నన్ను కనుక పరాయి మాలకు వెళ్ళి పొమ్మంటాను అంటే నా దానిని కూడా నేను బతకలేరు అందుకొరకే నా ముఖం మీరు కూడకున్న మన ఇంటి చుట్టూ ప్రహారీ గోడ ఉన్నది నాదా ఇంకా ప్రహారీ గోడకు 4 పడతల దాపి 7 కమ్మలు కప్పుతే చిన్నగా సాయమాను దించేది ఉంటే ఇంకా సాయమాను కింద నేనుండుకుంటున్నా మీకే బుద్ధి అయినప్పుడు అల్ల కుక్క కళ్ళప్పుడు నాకు బుక్కడు పువ్వెత్తే మీ ఇంటికి ఆడవండి రమణ విడిచేసిన బట్టలు విండేది కత్తనాదను విడిచేసిన బట్టలు విండేది కత్తను ఇంటి సాకర తల్లిని బంధు పెడితే మీ బట్టలు నేను విండేస్తా
మీరు అన్న పక్క ఎత్తుతా మీరు తిన్న కంచాలు గడకతా గిట్లా మీ కాళ్ళు వద్దుదా మీ కాళ్ళు వద్దుదా నెల్ల కొట్టకు నాదా నెల్ల కొడితే నేను బతకలేరు నాదా సాయమాను ఇంత సాయమాన కింద నేనుండి నువ్వు కత్తిరికాడి ఓ కత్తిరికాడ ఇంటికి రాగరు ఈ పాపగారి కళ్ళల్లా నీ బంగారి మోకము చూసుకోనయ్యా నేను బతుకుతానగా నన్నెల్లా కొడతయ్యా ఓ నాదో మీద బతుకానే ఓ నాదో ఎక్కడికైనా మంచి మాట నాదా అక్కడికి వెళ్ళబోతే బదులు నీ కళ్ళ కాడ తల వాల్చుతాను నాదా ఇప్పటికైనా నా ప్రాణం తీయవే అయ్యా బాణం తీసుడు కాదు ప్రాణం తీయాలంటే ఏ పాటు చెప్పు కానీ ఎందుకంటే మాత్రం నిన్నైనా కానీ చూసినవా నా చిన్న భార్యను పెళ్లి చేసుకుని వచ్చిన దాన్ని కొట్టినావు నన్ను కొట్టినందుకు నువ్వు శోభ అనుభవించాలి ఊరు బంధువు మాత్రం మన రంగులా కూడా వాళ్ళ రంగు సురుటిలో మాలు మీద నిన్ను ఉంచుతా సంవత్సరం వరకు కొడుకున్న బిడ్డల కంట గప్పుడు నువ్వు చూసినాక కుమిలి నువ్వు చావాలి నీ అంతా నువ్వు కానీ నేను చంపనే అరే మంత్రిలారా అయ్యా అటువంటి నా భార్యను కనుక నేను దండరెక్కలకు పక్కలు కట్టి కొర ముందుకపోయి ఆ రంగుసుడిలో మాలుగు ఎక్కుటానికి దిగడానికి తంతలు లేవు ఇక్కడ నుంచి నిచ్చెన పట్టుకపోయి నిచ్చెన మాత్రం వేసి దీన్ని మాలెక్కించి మళ్ళా రాగా నిచ్చెన పట్టుకుని రాపమ్మన్నాడు మాట చెప్పినప్పుడు మంత్రి వాళ్ళు ధనం కాంచనమాల వేడిగా మంత్రి వాళ్ళు చూడమ్మా రామ రామ రఘురామ దేవ అయ్యో రామ అయ్యో రామ కన్నా తల్లి వేడిగైనా వాళ్ళు రానే వచ్చిన కొట్టుకు పక్కం పెట్టినట్టు కన్నరేఖ పక్కం పట్టినారా అయ్యా వెళ్ళిపోతా ఉన్నారేమో ఒక్కసారి మాలు వీడి తల్లి మాలు కింది కుంటే బొక్క బోర్ల మాలు కింద పడే వరకు మోకాళ్ళు మోసేతులు కొట్టుకుపోయి చిల్లాడు రక్తం చిల్లాడుతున్నదమ్ము ఎంత మోసం ఎత్తివయ్యా మరి ఏనాడు కొత్తది గొర్రెల మడుగు పాతది పర్ల మడుగు అన్నట్టు ఎత్తివి నా బతుకు అయ్యా బయట దాన్ని చూసుకొని ఇంట్లో దాన్ని ఏమో దెబ్బలు కొట్టినట్టు ఎత్తివయ్యా ఇవాళ వెనకనేమి ఇన్నేళ్ల జీవిత సంసారం చేసిన నన్ను విడనాడి రమణమ్మను పెళ్లి చేసుకొని నన్ను రంగురంగుల మాల రంగు సురుటీల మాల మీదికి పంపుతున్నావా ఎట్ట బతుకుదునయ్యా నీ ముఖం చూడకుంటే నేను ఎట్లా బతుకుదునయ్యా అని శరణు ఒరుగల్లు కోట శివశంకుని పాసాలు అయ్యా నా దానిను ఇడానాడి నీ నల్లి పోతా ఉన్నా నా వీధి ప్రేమలు వీడేనా ఓదలిగే వెన్నెలమ్మా చల్లాని జాబీలమ్మా ఉరికేటి కుందేలమ్మా ఆడేటి నెమలి తల్లిమా అమ్మా నా భరత తోటి మీరు వెళ్ళిపోయింది అని మీరన్నా చెప్పలేరుమా
అక్కల్లారా మొయబోయే అన్నల్లారా చెట్టు తిరిగారా మా చిలిక పువ్వాని కూసేది ఓ కోయిలమ్మ నీవుమా నా భరత తోటి మీరు వెళ్ళిపోయింది అని మీరన్నా చెప్పాలేరు రామూసే కోడి పుంజ పాలికే పాసిలాగే బాయికారి పంట పొలమా గంతులేసే లేగా దూడమా నా భరత తోటి మీరు వెళ్ళిపోయింది అని మీరన్నా చెప్పాలేరు మంత్రి వాళ్ళని ఎప్పటి బయలుదేరింది రంగు 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 సురుడిన మానవులైనా ఒక్కసారి వెనుదిరిగి రాజు కాంచనకాయ రాజు ముఖం మరి పాపకారి ఆడది దోసకారి ఆడది గా దాసి రమణమ్మ ముఖం చూసి ఏ మాట అన్నది ఆ తల్లి కాంచనమాల ఏమిటే ఆడిదానా నాకు సమితి వచ్చి నన్ను ఎడగాని పోతిని వేసినవా ఎత్తుకొల్ల సిప్పిని వేసినవా వనవిడిసిన పోతిని వేసినట్టు వాగమ్మ పక్షిని వేసినట్టు ఇంపిని ఇస్తారు సందు నా బతుకు ఎత్తివా పాపకారు దానా దోసకారు దానా నా చేతి ఉప్పు తిన్నావు నా చేతి పప్పు తిన్నావు ఇవాళ నాకే వడై వచ్చినవా నీ గర్భానా కొడుకులు బిడ్డలు పుట్టనే పుట్టరు ఒకవేళ కొడుకు ఉడితే 7 వంకలతో ఉట్టాలి బిడ్డ ఉడితే 3 వంకలతో ఉట్టాలని చెప్పి శక్తి శాపనైనా శాపనల్లా మంత్రి వాళ్ళ ఎంబడైనా బిడ్డ బయలు వెళ్ళినాలా మంత్రి వాళ్ళు ఇక్కడికి ఎడుగొస్తా ఉన్నారేమో ఊరు దూరంగా నీ దగ్గర రంగు రంగు మా రంగు చుట్ట వేడిగా వచ్చింది ఆ నిచ్చెన దాపిన తర్వాత మాల మీదకి ఎక్కిన తల్లి అప్పుడు గనక నేను నిచ్చెన మళ్ళా తీసుకొని మంత్రి వాళ్ళు వెనుకకు మరలి 17 రోజులే పెట్టి పోతంటే మాల మీద ఉన్నది ఆ కన్న తల్లి కాంచిన మాల ఏమిరా భగవంత నాకేమి రాత రాసిన బ్రా పాపిరాత బ్రహ్మదేవా నాకు రాత రాయంగానే కలం పుల్ల కుదరలేదా నీ మనసు ఒప్పలేదా నేనేమి సేతునా పైన బాగా రాసినావా నువ్వుగా గిట్ట రాసినావా నాకు రాత రాయంగాని కలము పుల్ల అయ్యో బ్రహ్మ కలము పుల్ల కుదరలే అయ్యో దేవా బ్రహ్మ అన్నం ఉన్నా తాగలేమో పిల్లలా ఇవ్వకపోతుంది
పిల్లలున్న జాగాల అన్నంబు ఇవ్వకపోతివి ఓడి కడితే మొత్తానికే కొడుకులాను ఓడి కడతావు ఓడి కడితే మొత్తానికే బిడ్డారా ఓడి కడతావు పిల్లల ఓడి కట్టి అవ్వయ్యను తప్పుతావు రామా నా కిందమా ఎందుకు ఇచ్చినవో దేవా పరందమా పిల్లలను ఓడి కడతావు అవ్వయ్యను చంపుతావు పిల్లలా ఏడిపిస్తావు భగవంత మరి ఏనాడు కనుక నీవి కన్న తల్లిదండ్రులు చంపుతావు పిల్లలు ఏడిపిస్తావు పిల్లలు తీసుకుపోతావు కన్న తల్లిదండ్రులు కాత్నంలో పడేదాకా కన్నీళ్లు పెట్టిస్తావు భగవంత అని మాని మీద తల్లి కాంచన మాల కలకల కలకల కన్నీరు తీస్తా ఉన్నదయ్యో